హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. వెళ్లేలోగా ఖాళీ అయిపోదాం, డై ఎంటీ. పెద్ద నీతితో కూడిన ఈ చిన్న పుస్తకాన్ని టాడ్ హెన్నీ రాశారు. ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ ఉంది. టాడ్ హెన్నీ ఒక వ్యాపారపరమైనటువంటి సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్న వేస్తాడు. ఈ ప్రపంచంలో మొత్తంలో అత్యంత ఖరీదైనటువంటి భూమి ఎక్కడ ఉంది అనేది ఆ ప్రశ్న. గల్ఫ్ దేశాలని ఒకరు, వజ్రాల గనులున్న ఆఫ్రికా అని మరొకరు ఇలా జవాబులు చెబుతూ ఉంటారు. అప్పుడు ఆ డైరెక్టర్ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే ఒక సమాధానం చెప్తాడు. ఈ లోకంలో అతి ఖరీదైనటువంటి స్థలం శ్మశానం. ఎందుకంటే అంటూ ఆయన ఇలా వివరిస్తాడు. ఈ ప్రపంచంలో అనాదిగా కోట్లాను కోట్ల మంది పుట్టారు, మరణించారు, ఇంకా పుడుతూనే ఉన్నారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు. పుట్టిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే తమలో ఉన్నటువంటి తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధిక సంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సును, అనేక ఆలోచనలు, అద్భుతమైనటువంటి ఐడియాలను తమలోనే తాము దాచుకుని ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. అవేవి వెలుగు చూడలేదు. వాటి వల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సినటువంటి ప్రయోజనం కూడా దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైనటువంటి సంపదను దాచుకున్నటువంటి శ్మశానం కంటే విలువైనటువంటి భూమి ఇంకెక్కడ ఉంది చెప్పండి. డైరెక్టర్ చెప్పినటువంటి మాటలు టుడ్ హెన్నీ మనసులో గట్టిగా నాటుకుపోయాయి. ఆ ప్రేరణతోనే టుడ్ హెన్నీ డై ఎంటీ అనే పుస్తకాన్ని రాసి అద్భుతమైనటువంటి రచయితగా పేరు పొందాడు. ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఒక చోట, మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి. నిజానికి టుడ్ హెన్నీ చెప్పదలుచుకున్నది కూడా ఏమిటంటే, మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి. మీ దగ్గర మంచి ఆలోచనలు ఉంటే చనిపోయేలాగా దానిని ఆచరణలో పెట్టండి. మీలోని జ్ఞానాన్ని నలుగురికి పంచండి. మీకేదైతే లక్ష్యం ఉంటే చనిపోయేలాగా దాన్ని సాధించండి. ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి. ఉన్నది నలుగురికి పంచండి. ఈనాటి నుంచే మొదలు పెడదాం. మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రతి అణువును అందరికీ ఇద్దాం. అప్పుడు హాయిగా ప్రశాంతంగా లెటస్ డై ఎంటీ. సో ఆయన చెప్పింది మన భగవద్గీతలో ఉన్న సారమే. కానీ ఎప్పుడూ కూడా మనకి పాశ్చాత్య ధోరణిలో ఎక్కువగా బతుకుతూ ఉంటాం కాబట్టి టుడ్ హెన్నీ చెప్పినట్లుగా ప్రశాంతంగా చనిపోవడమే జీవితానికి ఒక పరమావధి సాధించినట్టు అవుతాం. కాబట్టి లెటస్ డై ఎంటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.